ఇక నిందితుడు మెట్లు దిగి వెళ్తున్నట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. బ్యాగ్ తగిలించుకుని స్కార్ఫ్ భుజంపై వేసుకొని కనిపించాడు. ఇక నిందితుడి ఫోటోలు సైతం కూడా పోలీసులు విడుదల చేశారు. అయితే ఇదంతా ఒక పర్స్పెక్టివ్. బట్ ఇక్కడికి వచ్చేసరికి వేరే పర్స్పెక్టివ్ ఏంటంటే ఎందుకు కేవలం ఒక వర్గం మీదే దాడి జరుగుతుంది అనేది కూడా ఇంకో పర్స్పెక్టివ్లో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సో దీని మీద మాట్లాడతానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎస్పీ పవన్ కుమార్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో పవన్ కుమార్ గారు చెప్పండి, ఎందుకు ఒక వర్గం మీదే దాడి అనుకోవచ్చా, లేదంటే ఇది బాలీవుడ్ మొత్తానికి కూడా మనం ఆపాదించాలా? కేవలం ఎగ్జాంపుల్ చూసుకుంటే మొన్న సల్మాన్ ఖాన్ ఇంటిపై గ్యాంగ్స్టర్స్, అదేవిధంగా బాద్షా షారుఖ్ ఖాన్, అదేవిధంగా ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్. సో కేవలం ఒక వర్గం మీద అనుకోవాలా, లేదంటే దీన్ని బాలీవుడ్ మొత్తానికి కూడా ఆపాదించాలా మనం? బాలీవుడ్ నమస్తే అంటే ముందుగా నమస్తే అమ్మ ప్రేక్షకులకి. అలాగే గురువారం తెల్లారుజామున ముంబై బాంద్రాలో మనకి దుండగుడు 6 సార్లు కత్తితో పొడచటం అనేది, సైఫ్ అలీ ఖాన్ తీవ్రంగా గాయపడడం అనేది అసలు నిజంగా ఆలోచించదగ్గ విషయమే. మీరన్నట్టుగా ఒక్కసారిగా బాలీవుడ్ ఉలిక్కి పడింది. అయితే ఇంకా పోలీసులు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐడ్ లైక్ టు టెల్ వన్ పాయింట్ అండి. అదేంటంటే ఇప్పటి వరకు సైఫ్ అలీ ఖాన్ మీద వ్యక్తిగతంగా చేశారా, లేకపోతే ఒక వర్గం, ఒక గ్యాంగ్ అనేది టార్గెట్ చేసిందా అనేది ఇంకా మనకి పూర్తి స్థాయిలో ఆ విషయాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ సద్గురు శరణ్ భవన్ అనేది చాలా, అంటే దీనికన్నా ముందుగా చాలా మనకి అది బాంద్రాలోనే చాలా సేఫెస్ట్ ప్లేస్ అంటారు. అది చాలా మంది సెలబ్రిటీస్ ఉండే ప్లేస్. హలో, ఆర్ యు గెటింగ్? చెప్పండి. 11th అంతస్తులో ఉన్నాడు. మరి 11th అంతస్తులో ఉన్నప్పుడు 11th ఫ్లోర్ లో అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు ఎలా చొరబడ్డాడు అనేది అనుమానాలకి తావిచ్చే మాట అయితే నిజమే. ఎందుకనంటే ఒకవేళ పర్సనల్ గా అసలు ఒక దొంగ అయితే దొంగ లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఇలాంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇది ఎవరైనా వాంటెడ్లీ చేశారా, లేకపోతే అది కేవలం దొంగతనంగా ఇదయ్యి తర్వాత సైఫ్ అలీ ఖాన్ రాగానే అతని మీద దాడి చేశారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే అన్ని కోణాల్లోనూ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 3 పని మనుషులు ఉన్నారు, ఒక నాని ఉంది. నాని గట్టిగా అరవడంతో జే, 2 కొడుకులు తైమూర్ అండ్ జే అనే చిన్న కొడుకు. సో అతని మీదకి రాగానే నాని గట్టిగా కేకలేయటం, ఇవన్నీ మనకన్నీ తెలిసిన విషయాలే. అయితే లోపలికి ఎలా వచ్చాడు అనేది అది చాలా అనుమానాలకైతే తావిస్తుంది. ఈ రకంగానే ఇవాళ పట్టుపడ్డాడు అతను. ఎవరైతే మెయిన్ మనకి సీసీ కెమెరా ఫుటేజ్ లోపల దొరికాడో అతన్ని 20 బృందాలుగా పోలీసులు గాలించి మరీ పట్టుకున్నారు. అయితే అతను వెనకాల ఎవరన్నా ఉన్నారా, లేకపోతే అతను సింగిల్ గా ఇండివిజువల్ గా చేశాడా, మతి స్థిమితం అనేది లేదా అనేది మాత్రం చూడాలి. ₹1 కోటి డిమాండ్ చేశాడు అని కూడా కొన్ని మీడియా వర్గాలు అవి చెప్తున్నాయి. అయితే ఒక్క పాయింట్ మాట్లాడుకోలే అంటే సెలబ్రిటీలకి చాలా ఇంపార్టెంట్ ప్రైవసీ. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మొన్న సైఫ్ అలీ ఖాన్ వేరే చోటకి వెళ్ళొస్తా కూడా ఫొటోస్ దిగండి అంటే వీడియోగ్రాఫర్స్ రండి మా బెడ్రూమ్లోకి వచ్చి తీయండి అన్న మాటలు కూడా మనం వైరల్ అనేది కూడా చూసాం. దాని తర్వాత ఇంకా ఆలియా భట్ అంటే ఆమె ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాత ఆ తర్వాత కూడా ఆ ఇంట్లో ఎవరో సీసీ క్యామ్స్ పెట్టినట్టు ఆమెకి డౌట్ వచ్చి ఇల్లు మొత్తం చెక్ చేస్తే పైనుంచి ఎవరో సీసీ క్యామ్స్ కెమెరా పట్టుకొని ఉంచున్నారు. అంటే ఈ ఇళ్లలో కూడా వాళ్ళకి ప్రైవసీ లేకుండా పోతుంది. సీసీ క్యామ్స్ ఇళ్లలో కూడా పెట్టే అంత వీడియోగ్రాఫర్స్ వెళ్తున్నారు. సో ఇది కూడా ఒక పొరపాటు అనుకోవాలంటే వాళ్ళు ఈ విధంగా కూడా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి మొన్న అన్న దాని మీదే వాళ్ళు వచ్చినట్టు మనం ఏమన్నా అనుకోవాలా? లేదండి, ఎందుకంటే ఆ విషయం కంప్లీట్ గా వేరు, సబ్జెక్ట్ టు మ్యాటర్ అన్నమాట. ఏంటంటే ఇది కంప్లీట్ గా అతని మీద ఒక హత్యా ప్రయత్నంగా ఉన్న వ్యవహారం ఇది. అది ఆలియా భట్ కి సంబంధించింది, అవన్నీ కంప్లీట్ గా వేరు. అది వాళ్ళ ఇళ్లలో చొరబడి లేకపోతే వీళ్ళు మీడియా వాళ్ళు హంగామా చేశారా లేకపోతే ఇంకోట అనేది పక్కన పెడితే, ఇది మాత్రం థెఫ్టింగ్ కేసు, అలాగే అటెంప్ట్ టు మర్డర్ కేసు కిందకి లెక్కగా వస్తుంది ఇది. బాలీవుడ్ ఇందాక ఉలిక్కిపడిన అంటే మిగతా వాళ్ళందరికీ కూడా థ్రెట్ గా భావించొచ్చా అని అడిగారు. యాక్చువల్ గా ఇది మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు సల్మాన్ ఖాన్ విషయం అనేది జరుగుతోంది. బిష్నోయ్ గ్యాంగ్ అనే వాళ్ళు కూడా వాళ్ళకి థ్రెట్ ఇచ్చారు, మేము మిమ్మల్ని వదలం కృష్ణ జింకల విషయంలో అని చెప్పి. ఆ టైంలో సైఫ్ అలీ ఖాన్, అలాగే టబు, సోనాలి బెంద్రే వీళ్ళు కూడా సల్మాన్ ఖాన్ తో పాటు ఆ వేట సమయంలో వీళ్ళు కూడా పక్కనున్నారు. అయితే వాళ్ళు A3, A4లుగా ఉన్నప్పటికీ మెయిన్ టార్గెట్ అయితే సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేశారు బిష్నోయ్ గ్యాంగ్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇతను పక్కన ఉండడం వల్ల ఇతని మీద కూడా ఏమైనా కక్ష కట్టారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు రాజకీయ రంగు కూడా పులుముకుంది. అలాగే ఆల్రెడీ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కావచ్చు, ప్రియాంక చతుర్వేది కావచ్చు,
సెలబ్రిటీలే సురక్షితంగా లేకపోతే ముంబైలో ఇంకెవరు ఉంటారు అని చెప్పి అంటున్నారు. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ అండ్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు కూడా, ఆవిడ కూడా ఎప్పుడెప్పుడు ఏది దొరుకుతుంది అన్నట్టుగా ఉంటారు. మీకు తెలియని విషయం కాదు. వాళ్ళు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ముంబై సురక్షితమా కాదా, సెలబ్రిటీలకే సురక్షితంగా లేకపోతే అక్కడ సేఫెస్ట్ ప్లేస్ లో కూడా అసలు ఇంకెవరికి ఉంటుంది అనే పరిస్థితి అక్కడికి వచ్చింది. రైట్ పవన్ గారు, అంటే మీరు అన్నట్లు చూసుకుంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 40 సంవత్సరాలు కూడా దావూద్ ముఠా అనేది బాలీవుడ్ని బాగా వెంటాడింది. మనందరూ కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఇప్పుడు లారెన్స్ బిష్నోయ్ అంటే బాలీవుడ్కి ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా థ్రెట్ ఉండాల్సిందేనా? అసలు ఎందుకు అంటే సైఫ్ అలీ ఖాన్కి మద్దతు తెలిపి ప్రెస్ మీట్ పలకటానికి కూడా ఏ సెలబ్రిటీ రాని పరిస్థితి. అంటే సైఫ్ అలీ ఖాన్కి సపోర్ట్ చేస్తే వీళ్ళని కూడా ఏమన్నా అనుకుంటారేమో అన్న ఇదిలో సెలబ్రిటీలు కూడా మిగిలిపోయారు. అంటే బాలీవుడ్ని థ్రెట్ అంతగా ఇబ్బంది పెడుతుంది అనుకోవాలా? మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అయితే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే మన టాలీవుడ్ నుండి చిరంజీవి గారు స్పందించారు. ఆ విషయం మీరు గమనించుంటారు. నిన్ననే ఆయన చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలు ఇలాంటివి జరగకుండా ఉండాల్సిన, చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది. అలాగే సెలబ్రిటీలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత అటు రక్షణ అంటే పోలీసులకి కూడా ఉంది. అయితే జరిగిపోయిన తర్వాత వాళ్ళకి రక్షణ ఇవ్వటం కన్నా జరగక ముందే మీరన్నట్టుగా వాళ్ళకి ఒక సేఫ్ జోన్ అనేది ఉంటే బాగుంటుందేమో. లేకపోతే థ్రెట్ నీడలో, థ్రెట్టింగ్ షాడో లోపల ఎన్నాళ్ళు వాళ్ళు మాత్రం ఉంటారు. ఇది డెఫినెట్ గా అందరూ ఆలోచించి తీసుకోవాల్సిన విషయమే. అయితే ముంబై సెలబ్రిటీస్ చాలా మంది రాకపోవడానికి కారణం ఏమో చెప్పలేము. గ్యాంగ్ అయినా వెనకాల ఉందేమో, లేకపోతే భాయ్ గ్యాంగ్ ఉందో, లేకపోతే బిష్ణోయ్ గ్యాంగ్ ఉందో, మనకెందుకు వచ్చిందిలే అని కొంతమంది సంఘీభావం తెలపకపోయి కూడా ఉండొచ్చు. అయితే కొంతమంది సెలబ్రిటీస్ మాత్రం ఆయన ఇంటికి వెళ్ళి ఆయన పలకరించిన, లీలావతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. ఆయనది వెన్నెముక మీద గట్టిగా గాయమైన సంగతి మీకు తెలిసిందే. లీలావతి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు అని చెప్పి మనకు నమ్మకంగా తెలుస్తుంది. అలాగే కొరటాల శివ అండ్ టీం కూడా ఆయన దేవరాలో మంచి పాత్ర పోషించారు. దేవరా 2 కూడా ఉంది కాబట్టి ఆయన కూడా వెళ్తున్నారు అని అయితే మనకు విశ్వసనీయంగా తెలుస్తుందండి. రైట్ పవన్ గారు, అయితే ఆల్రెడీ కూడా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ తిరుగుతుంది. కొంతమంది సెలబ్రిటీలకి షారుఖ్ ఖాన్తో పాటు కొంతమందికి కూడా వీళ్ళు బెదిరింపు కాల్స్ కానీ సమ్ ఎల్స్ ఇంకేదన్నా కానీ వీళ్ళు ఆల్రెడీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. మొన్న సిద్దికి జరిగిన హత్య ఇవన్నీ కూడా చూస్తే ఆల్రెడీ బాలీవుడ్లో కొంతమంది రాజకీయ నేతలకు, పారిశ్రామికవేత్తలకి, ఇటు సెలబ్రిటీలకి ముగ్గురు కూడా థ్రెట్ ఉంది అన్నట్లు వీళ్ళైతే హెచ్చరికలు పంపిస్తున్నారు. బట్ ఇంకా పోలీసులు ఇక్కడ ఆ భద్రత కల్పించాల్సిన పోలీసు లోపం అనుకోవాలా ఏదన్నా మనం? స్టేట్మెంట్ చూసి వాళ్ళు నీకు కూడా థ్రెట్ ఇస్తున్నాం మేము అని చెప్పి షారుఖ్ ఖాన్ మీద కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. అదేవిధంగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ లాంటి వాడికే భద్రత లేదు. ఆయన ఏమన్నా పెదవి విప్పితే ఆయనకే మిమ్మల్ని కూడా మేము లేపేస్తామనే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో మిగతా సెలబ్రిటీస్ చాలా భయపడుతున్నారేమో అనేది మాత్రం నిజంగానే వాస్తవం. అందులో మాత్రం ఎలాంటి అనుమానం లేదు. ముంబై మాఫియా నీడలో గతంలో ఉండేది. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల బిష్నోయ్ గ్యాంగ్ చేతిలో ఉందేమో. అంటే ముంబై మాఫియా ఇప్పుడు దావుద్ ఇబ్రహీం అనేవాడు అక్కడ లేడు కాబట్టి మరి అతని నీడలో ఉందా, లేకపోతే వేరే వాళ్ళు మాఫియాని నడిపిస్తున్నారా? అది ఇంతకు ముందు ఉన్నట్టుగానే బాలీవుడ్ మీద థ్రెట్ ఉందా? డబ్బులు వసూలు చేసేవాళ్ళు గుల్షన్ కుమార్ హత్య కూడా మీకు గుర్తుండే ఉంటుంది. మర్డర్ జరిగింది కూడా ఇలాంటి నేపథ్యంలోనే. అది మాత్రం మాఫియా నీడలో బాలీవుడ్ ఉంది అనే మాట మాత్రం ఎంతో కొంత వాస్తవం అయితే దీనిలో లేకపోలేదు. పవన్ గారు, అయితే ఒక్క విషయం మనం మాట్లాడుకోవాలి అంటే రియల్ లైఫ్లో హీరోలుగా ఉన్న వ్యక్తులు రియల్ లైఫ్లోకి వచ్చేసరికి విలన్స్ని చిత్తు కొడతారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి రియల్ లైఫ్లో హీరోలు కేవలం రియల్ లైఫ్కి మాత్రమే పరిమితం అయిపోతున్నారు. సో అంటే ఈ థ్రెట్లు మొత్తాన్ని తప్పించాలి అంటే ఎలాగా? అసలు బాలీవుడ్లో సెలబ్రిటీలు స్వేచ్ఛగా తిరిగే అంత స్వేచ్ఛ వాళ్ళకి ఎప్పుడు వస్తుంది? ఏం చేస్తే వస్తుంది వాళ్ళకి? క్వశ్చన్ ఇచ్చారండి మీరు. ఏంటంటే నిజంగా రియల్ లైఫ్ లో హీరోలు రియల్ లైఫ్ లో కన్నా తక్కువే. చాలా మందిని చూస్తుంటాం మనం. గతంలో కూడా కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు రియల్ హీరోలుగా అనదగ్గ వాళ్ళు కూడా గట్టిగా ఏడ్చి గోల చేసిన సందర్భాలు ఉన్నాయి. ఫ్లైట్స్ లో కూడా ఏదన్నా అయిపోతుందేమో మనకి అని వాళ్ళు ఇలా కూడా అంటారంటే వాళ్ళు మామూలు మనుషులే. కాకపోతే వాళ్ళ ప్రొఫెషన్ బట్టి వాళ్ళు హీరోలుగా వాళ్ళు చలామణి అవుతారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ ద స్క్రీన్ అందరూ ఒకటే. భయం అనేది, ప్రాణ భయం అనేది డెఫినెట్ గా అందరికీ ఉంటుంది. ఇది మనం సైకలాజికల్ గా మనం అందరినీ ఒకటే మనం గుర్తించాల్సిన విషయం. భయమే. టెర్రర్ అనేది ఎవరికైనా ఉంటుంది. అది హీరో కానీ లేకపోతే తెర మీద మాత్రమే హీరోలు, బయట కాదు. అయితే ఇక్కడ ఒక విషయం మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ మీద ఆ నాని ఎవరైతే ఉందో, అతని పేరు, ఆ చిన్న కొడుకు పేరు,
తైమూర్ అనే అతను అతని పెద్ద కొడుకు, అతను లేడు, తల్లి దగ్గర ఉన్నాడు. జే మాత్రం నాని దగ్గర ఉన్నాడు. ఎప్పుడైతే గట్టిగా కేకలేశారో సైఫ్ అలీ ఖాన్ బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి తన కొడుకుని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేశాడు కాబట్టి అతని మీద 6 సార్లు 7 సార్లు కత్తిపోట్లు తిన్నాడు సైఫ్ అలీ ఖాన్. లేకపోతే అంత ఎదిరించకపోతే అంత డ్యామేజ్ జరిగేది కాదు కదా. ఇక్కడ తను హీరోయిక్ గానే చేశాడు అనేది మనం గమనించాలి. అలాగే హీరోయిజం అనేది ఏదో సినిమాలో చెప్పినట్టు ఇన్బిల్ట్ ఉండదండి. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు డెఫినెట్ గా సామాన్యుడు, ఒక కామన్ మ్యాన్ కి కూడా తన పిల్లల్ని ఎవరన్నా ఇది చేస్తే డెఫినెట్ గా హీరో అనేవాడు బయటకు వస్తాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ కూడా ఎదిరించాడు. అలా ఎదిరించబట్టేనేమో బహుశా పిల్లలిద్దరూ సేఫ్ గా ఉన్నారు ఈ రోజున. అది నా అభిప్రాయం. యా ఒక రకంగా మాట్లాడుకోవాలంటే ఇటు సల్మాన్ ఖాన్కి బెదిరింపులు, ఇప్పుడు సైఫ్ అలీ ఖాను, మొన్న సిద్దికి హత్య. రియల్గా మాట్లాడుకోవాలంటే పోలీసులు ఇంత జరుగుతున్నా కానీ వాళ్ళు అంటే మీరు చెప్పినట్లు బాంద్రా అనేది కూడా చాలా హై సెక్యూరిటీ ఉన్న ఆ ఏరియా. సో దీంట్లోకి ఎంటర్ అయ్యారు అంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎవరు అనేది కూడా బాలీవుడ్లో మరి మీరు అన్నట్లుగా వాళ్ళు భయం గుప్పిట్లో ఉండిపోయారు. సో దీన్ని జయించాలంటే అసలు ఏం చేయాలి, ఎలా ఉండాలి, నిజంగా బాలీవుడ్కి థ్రెట్ ఇప్పడాల్లో తప్పేదట్లేదనుకోవాలా, సామాన్య ప్రజలకు కూడా కొంత భయంకరంగానే ఉంటున్నారు. అది మనం ప్రెడిక్ట్ చేయడం కరెక్ట్ కాకపోవచ్చు. బట్ నా నాలెడ్జ్ వరకు నేను ఒక విషయం అయితే చెప్తాను. ఏంటంటే మనకి గుల్షన్ కుమార్ హత్య జరిగినప్పుడు కొన్నాళ్ళు హడావిడి జరిగింది. పోలీసులు ఏదో హడావిడి చేశారు, ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చారు, ఎలా జరిగింది ఏంటి అనేది అంతా చూసుకున్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా మనకి ఈయన అపార్ట్మెంట్ లోపల ఫోరెన్సిక్ వాళ్ళు, క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఇంకా ట్రై చేస్తూనే ఉన్నారు, ఏమన్నా క్లూస్ దొరుకుతాయా అన్నట్టుగా. అయితే ఇప్పుడు ఒక అతన్ని అయితే పట్టుకున్నారు, కానీ అక్కడ దొరికింది మాత్రం ఇద్దరి ప్రమేయం ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇది నెంబర్ 1. రెండోది, ఈ థ్రెట్ అనేది ఎప్పటికప్పుడు ఉంటుంది, అది ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు. క్రైమ్ ఎప్పుడు జరుగుతుంది అని తెలిస్తే డెఫినెట్ గా పోలీసులు జరగకుండా ఆపుతారు కదా. వాళ్ళు ఏదైనా సరే అన్ప్రిడిక్టబుల్, అది డెఫినెట్ గా క్రైమ్ జరిగిన తర్వాత మాత్రమే పోలీసులు కానీ వాళ్ళు కానీ రియాక్ట్ అవ్వగలుగుతారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, చేయాల్సినది ఏంటంటే ఇంకా ఎక్కువ సెక్యూరిటీని పెంచగలరేమో కానీ క్రైమ్ ని పలానా టైంలో జరుగుతుంది, లేకపోతే పలానా వాళ్ళ మీద అటాక్ చేస్తారు అనేది కాదు కదా. ఇక మూడో విషయం, ఒకవేళ తన మీద థ్రెట్ కానీ ఏదైనా ఉన్నప్పుడు తనకి డెఫినెట్ గా ఒక వార్నింగ్ అంటూ వస్తుంది సైఫ్ అలీ ఖాన్కి. అతనే వెళ్ళి బాంద్రా ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్స్, తదితర సంబంధిత పోలీస్ స్టేషన్ కో లేకపోతే కమిషనర్స్ కో ఎవరికి అతను కంప్లైంట్ అనేది చేయలేదు, నా మీద ఇలా థ్రెట్ ఉందని. సో దట్ తనకి అక్కడ ఉన్న ఏరియాస్ లోపల తనకి పర్సనల్ గా సెక్యూరిటీ ఏర్పాటు చేయడం అయితే జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి డెఫినెట్ గా ఎప్పట్లాగే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అనే రకంగానే ఉంటుంది. ఎక్కడైనా అంతే, హైదరాబాద్ గానే కాదు, ముంబై అనే కాదు, ఏ ప్లేస్ లో అయినా సరే ముందుగానే అలర్ట్ అవ్వడం, లేకపోతే ముందుగానే ఇక్కడ జరుగుతుందేనో అని ప్రిడిక్ట్ చేయడం అని మాత్రం అది డెఫినెట్ గా సాధ్యమయ్యే విషయం కాదు. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్ గా ఉంటుంది. రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం కావాల్సి ఉంది. అలాగే సెలబ్రిటీస్ విషయం అనే కాదు, సామాన్యుడికి కూడా సెక్యూరిటీ అనేది ఎక్కువగా కల్పించాలి. లేకపోతే ఎక్కువగా ఇలాంటి నేరపూరిత కార్యక్రమాలు జరగకుండా, సో అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత, పటిష్టం చేయాల్సిన బాధ్యత పోలీసుల బాధ్యత. రైట్, థ్యాంక్ యూ ఎస్పీ పవన్ కుమార్ గారు మీ అభిప్రాయాన్ని మాతో తెలియజేసినందుకు. సో అది చూసుకున్నట్లయితే టాలీవుడ్ మొత్తం కూడా ఇప్పుడు భయం గుప్పిట్లో ఉందని కూడా చెప్పవచ్చు. మొన్న జరిగిన గుల్షన్ కుమార్ హత్య దాకా, అక్కడి నుంచి కూడా మొన్న జరిగిన గోవింద కాలికి దగ్గర బుల్లెట్ వరకు కూడా ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా సైఫ్ అలీ ఖాన్ వరకు కూడా బాలీవుడ్ మొత్తం కూడా భయం గుప్పిట్లో ఉందని చెప్పవచ్చు. ఎప్పుడు ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో, ఎవరికి ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలో బాలీవుడ్ ఉందని కూడా ఒక రకంగా మనం చెప్పవచ్చు. సో ఇక చూసుకున్నట్లయితే దాదాపు ఇటు సైఫ్ అలీ ఖాన్కి మద్దతు తెలపడానికి రియల్గా బయటకు వచ్చి అక్కడ మనకి ఇక్కడ టాలీవుడ్లో జరిగినట్లుగా ఎవరికి ఏదైనా అయితే వెంటనే వెళ్ళిపోయి మాట్లాడతాం, ప్రెస్ మీట్లు పెట్టేయటం, అక్కడ ఆ ప్రెస్ మీట్లు పెట్టడానికి కూడా అక్కడ సెలబ్రిటీలు భయపడుతున్నారు అంటే అక్కడ ఏదో సంథింగ్ రాంగ్ అనేది కొన్ని కోణాలు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా కేవలం ఒక వర్గాన్ని ఏమైనా టార్గెట్ చేశారా అనేది కూడా ఒక ప్రశ్నగా మారింది అక్కడ. అంటే అంత హై సెక్యూరిటీ, బాంద్రాలో ఉన్న హై సెక్యూరిటీ అక్కడ అంతా ఉన్న సెక్యూరిటీలో కూడా ఇక్కడ వచ్చేసరికి 2 డోర్లు ఉన్న సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోంచి ఒక దాంట్లోంచి వెళ్ళటం ఇంత జరుగుతున్నా కానీ అక్కడ పోలీసులు ఇప్పుడు ఆకులు కాలేక చేతులు పట్టుకున్నట్లు ఏదో సామెత ఉన్నట్లు కూడా ఇప్పుడు అలర్ట్ అవుతున్నారు. సో ఇంత జరుగుతున్నా కానీ ఇప్పుడు సామాన్య ప్రజలకు ఎలాంటి భద్రత మహారాష్ట్రలో ఉంది అనేది కూడా ఒక మిలియన్స్ క్వశ్చన్గా మారింది. సో చూద్దాం. ఇక అక్కడ ఆల్రెడీ కూడా బిష్ణోయ్ గ్యాంగ్ కానీ సంథింగ్ ఇంకా ఎల్స్ దావూద్ టీం కానీ 40 సంవత్సరాలు వెళ్ళిన దావూద్ టీం కానీ ఇప్పుడు ఉంటున్న లారెన్స్ బిష్ణోయ్ టీం కానీ ఏమన్నా చేశారా, థ్రెట్కి ఆల్రెడీ కూడా ముంబై
ముంబైలో ఉన్న సెలబ్రిటీలందరూ కూడా కొంత థ్రెట్ జరుగుతుంది అన్నట్లు వాళ్ళు హెచ్చరికలు చేశారు. దాంట్లో ఏమో ఇది ఒక కోణం అనేది కూడా ఆలోచించాల్సిన ప్రశ్నగా మారింది. సో దాదాపు 20 బృందాలుగా అయితే ప్రస్తుతానికి వాళ్ళు చేరి దొంగనైతే పట్టుకున్నారు. బట్ ఇంకా తనని విచారిస్తే కానీ అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, తన వెనక ఎవరున్నారు, కావాలని ఏమన్నా చేయించారనేది కూడా తెలియదు. ఇక తను విచారిస్తే కానీ మనకి తెలియదు. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రా. మరొక స్పెషల్ డ్రాతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏం తెలుగు న్యూస్.